హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం చిటపట అన్న తర్వాత మనం ఒక ఎండుమిర్చి కట్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత పెసరపప్పు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కలిపెట్టుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. అడుగంటుకుంటూ చూసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం తోడి ఉడకబెట్టుకోవాలి. మరలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ కలిపెట్టుకొని కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని మరలా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత తీసుకొని మన రుచికి సరిపడా కొబ్బరి కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత 2 నిమిషాలు మూత వేసి ఉడికించుకోవాలి.
నిమిషాల తర్వాత మరిగించుకుందాం. మన కూర అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.